ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పోతుగల్ పోయే రహదారి పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉన్నది. అయినా కూడా ఎన్నిసార్లు మేము మా అధికారులకు విన్నవించినా కూడా ఇంతవరకు కూడా కనీస స్పందన లేదు. మేము ఏదైనా ఇష్యూ చేసి మేము ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే తెల్లారి కొంచెం మట్టి పోపించడం లేకుంటే ఏదో చిన్న చిన్న గుంతలు కూర్చో చేస్తున్నారు తప్ప మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తలేదు. కేటీఆర్ గారికి కూడా కలెక్టర్ గారికి కూడా నేను ట్విట్టర్ ద్వారా తెలియజేసిన. అట్లనే వాట్సాప్ ద్వారా కూడా ఇప్పటికి 3 సార్లు అయినా దృష్టి తీసుకుపోయినా, వాట్సాప్ ద్వారా 2 సార్లు దృష్టి తీసుకుపోయినా, అయినా కూడా ఈ కనీస స్పందన లేదు. అంటే కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదా అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ముస్తాబాద్ ప్రజల మీద ప్రేమ లేదా మీకు? ముస్తాబాద్ అవసరం లేదా మీకు? ముస్తాబాద్ ఓట్లు వేయలేరా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఖచ్చితంగా ముస్తాబాద్ నుండి పోతుగల్ పోయే రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మీ చుట్టాలు, మీ సొంత మీ నాన్నగారి అక్క అంటే మీ అత్తయ్య గారిది కూడా పోతుగల్ ఊరు. మీరు ఎప్పుడు వచ్చినా బెంజికాలలో వచ్చారు, బెంజికాలలో పోతారు. మీకు సామాన్య ప్రజల పరిస్థితి ఎలా తెలుస్తుందని అడుగుతా ఉన్నా. 2 వీలర్ మీద పోయే వాహనాలు, ఇక్కడ 2 వీలర్ మీద పోయే ప్రజలు, ఇక్కడ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు కోవిడ్ వల్ల మస్తు మంది కూడా చాలామంది కూడా జనరల్ హాస్పిటల్కి పోతూ ఉన్నారు. ఈ గుంతలలో వాళ్ళు పోలేక అనేక హాస్పిటల్ కూడా ఉన్నాయి. దయచేసి కేటీఆర్ గారు మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ రోడ్డు పనులు ప్రారంభించి మా ప్రజలను, మా సామాన్య ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కార్యాలయం నుంచి పోతుగల్ వయామీడిగా రాళ్లపేటకు గతంలో సంవత్సరం క్రితం మంజూరు అని చెప్పిన మంత్రి గారు మరి పోయిన సంవత్సరం హడావుడిగా ఒక 2 కిలోమీటర్లు ఒక సైడ్ నుంచి వచ్చి మిగతా సైడ్ను అలాగే ఖాళీగా ఉంచడం వల్ల అది అసంపూర్తిగా ఉన్నది. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డును పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలని చెప్పి అనేక సందర్భాలుగా మీడియా ద్వారా కావచ్చు, ప్రజాప్రతినిధుల ద్వారా కావచ్చు, అనేక సందర్భాలలో ఈ విషయాన్ని తెలియజేస్తే నిమ్మకు నీరెత్తినట్టు ఏ ఒక్క రోజు కూడా ఈ యొక్క రోడ్డు పరిస్థితి పట్టించుకునే పాపన పోలేదు. మరి ఇవాళ సూటిగా కేటీఆర్ గారిని అడుగుతున్నాం, అయ్యా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రజలు మీకు ఏ విధమైనటువంటి ద్రోహం చేశారు? మరి ఎందుకు వీళ్ళ మీద ఇంత వివక్ష చూపిస్తున్నారు? ఇవాళ రోడ్డు నుంచి పోయినటువంటి ప్రతి సామాన్య పౌరులు కింద పడి కాలిరగడము, తర్వాత అనేక ప్రమాదాలకు గురవుతున్న సంగతి కూడా మీకు ట్విట్టర్ ద్వారా తెలియజేసినాం. కానీ ఇప్పటివరకు మీరు స్పందించలేరు. 4 లైన్స్ సంగతి దేవుడెరుగు, కానీ పోవడానికన్నా కనీసం రోడ్డు కూడా మీరు మరమ్మతు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ మీకు సంబంధించినటువంటి మీ యొక్క భవనం ఇవాళ మీ సొంత అవసరాల కోసము ఇవాళ ఈ యొక్క రోడ్ల వాళ్ళ ప్రభుత్వాలు నిర్మాణం చేసుకుంటారు తప్ప సొంత సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఈ రోడ్లను ఎందుకు అంత హడావుడి చేయలేకపోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మీరు ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి మీ సొంత విషయాలలో పెట్టిరో ఇది ప్రజల మీద కూడా అదే చిత్తశుద్ధితో పెట్టి ఈ యొక్క ప్రజల అవసరం ఉన్నటువంటి పనులను, రోడ్లను కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు అతి త్వరగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇంకొక నెల రోజులలో మనకు ప్రజాప్రతినిధులు మనకు హామీ ఇచ్చారు. మళ్ళీ నెల రోజుల లోపల ఈ యొక్క రోడ్ను నిర్మాణం జరగకపోతే పెద్ద